సువార్త ప్రకటించడానికి వెళ్ళే వాళ్ళని జనరల్గా ఎవరు ఆటంకపరచాలి? సువార్త వ్యతిరేకులు, అన్యజనులు ఆటంకపరచాలి. కానీ చాలా విచిత్రంగా ఉంటుంది ఈ వాక్యం. ఇప్పుడు ఆటంకపరిచింది ఎవరు? సాక్షాత్తు దేవుడే ఆటంకపరిచాడు. నో, ఆసియా మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఇంకొంచెం కిందకి రండి. వారు పురుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. రెండో ప్లేస్ బితూనియా. మీరేం చేస్తారంటే ఆసియా, దాని చుట్టూ సర్కిల్ గీసుకోండి. రెండవ ప్లేస్ ఏంటి? బితూనియా. చూడండి, బితూనియా వెళ్ళడానికి ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. భలే విచిత్రంగా ఉంది. ఇటు పోదామంటే పరిశుద్ధాత్మ దేవుడు వద్దన్నాడు, ఇటు వెళ్దామంటే బితూనియా పోదామంటే యేసు ప్రభు వారి ఆత్మ ఏమన్నది? వద్దు 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 అంటుంది.